విజయవాడ విలయవాడగా మారింది. భారీ వరదలతో అతలాకుతలమైంది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద కరకట్టకు గండిపడింది. భారీగా వరద వస్తుండటంతో పనులు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం సైతం నీట మునిగింది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద గదుల్లో నుంచి తాడు సహాయంతో జనాలను కిందకి దించారు. ఆశ్రమం పూర్తిగా నీట మునిగింది. విజయవాడ విలయవాడగా మారింది. భారీ వరదలతో అతలాకుతలమైంది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద కరకట్టకు గండిపడింది. భారీగా వరద వస్తుండటంతో పనులు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం సైతం నీట మునిగింది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద గదుల్లో నుంచి తాడు సహాయంతో జనాలను కిందికి దించారు. ఆశ్రమం పూర్తిగా నీట మునిగింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి విజయవాడలో జరుగుతున్న విపత్తుకు సంబంధించి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో మరొక ముప్పు ఎదురవుతోంది. ఏదైతే కరకట్ట సమీపంలోని ఆశ్రమాలు గాని కరకట్ట సమీపంలోని ఇళ్ల గాని ఉదయం నుంచి ఆ వేగంతో వచ్చిన నీళ్లు అన్ని కూడా కరకట్ట మీదుగా వెళ్తా ఉన్నాయి. కరకట్ట మీదుగా వెళ్తున్న క్రమంలో ఒక్కొక్క గండి బయటపడుతున్న నేపథ్యం ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి ప్రధాన నాయకులు గాని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విఐపీలు అందరూ కూడా ఉండే నివాసం గాని ఖరీదైన రోడ్డు గాని ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ సమీపంలోని కృష్ణా నది ఒడ్డున్న ఆ కరకట్టను చెప్పుకోవచ్చు. కరకట్ట ఆ సమీపంలో కరకట్ట రోడ్డు పక్కన మొత్తం ఉండేది కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విఐపీలు మాత్రమే ఉండేది అక్కడ. అయితే ఈ నేపథ్యంలోనే విజయవాడ విలయవాడగా మారింది. విలయ తాండవం చేస్తుంది. ఆ వరద గుప్పెట్లు మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రాకి సంబంధించిన ఆ ప్రధాన నాయకులు గాని ఆంధ్రాకి సంబంధించిన ఆరోగ్య మంత్రి అంటారు మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం కూడా కరకట్టకి ఆ సమీపంలోనే ఉంది. కరకట్ట ఒడ్డునే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం కూడా ఆ కరకట్ట పక్కనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ తెల్లవారుజాము నుంచి వస్తున్న కృష్ణానది ప్రవాహానికి ఆ కరకట్ట మొత్తం కూడా గండి పెట్టే పరిస్థితి అయింది. ఇప్పటికే ఆ మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి సంబంధించి కూడా పూర్తిగా కింద మొత్తం కూడా ఆ కింద ఫ్లోర్లు మొత్తం కూడా నీటిమయమైన పరిస్థితి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం కూడా ఉన్న ద్విచక్ర వాహనాలు కార్లు గాని గ్రౌండ్ ఫ్లోర్ గాని మొత్తం నీటి మునిగిన పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ చంద్రబాబు నాయుడు నివాసము 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పటికే ఈ కరకట్ట మీద ఉన్న అందరి నివాసాలకు కూడా ఆ నీటి తాకిడి మొదలైంది. 6 లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడే కరకట్ట మీద అన్ని నివాసాలలో కూడా స్వల్పంగా నీరు వచ్చి చేరిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దాదాపుగా 11,40,000 క్యూసెక్కుల వరద నీరు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా కరకట్ట మీద ఉన్న అందరి ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి ఉంది. అలాగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో కూడా కొద్దిసేపటి క్రితం వరద నీరు చేరింది. అలాగే మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి సమీపంలో కరకట్టకు కూడా స్వల్పంగా గండిపడినట్టు తెలుస్తా ఉంది. దీంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు కూడా కరకట్టకి గండిపడిన నేపథ్యంలో మంత్రి సత్యనారాయణ ఆశ్రమం మీదుగా కూడా ఆ నీరు వేగంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కరకట్ట సమీపంలో ఉన్న పొలాలని కూడా ఆ నీట మునిగిన పరిస్థితి ఉంది. అలాగే మంతెన సత్యనారాయణ ఆశ్రమంతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంతో సహా కరకట్ట మీద ఉన్న అందరూ ఇల్లు కూడా ఆ నీట మునిగిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, కొన్ని నివాసాలు ఉన్నాయి, కొన్ని ఆఫీసులు ఉన్నాయి, కొన్ని పార్కులు ఉన్నాయి. ఆ కరకట్ట మీద ఉన్న అన్నిటి కూడా పూర్తిగా దాదాపుగా 4-5 అడుగుల ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీనిని యుద్ధ ప్రాతిపదికన అధికారులు మరొక మార్గం మద్రాసు కాలువ అంటారు. మద్రాసు కాలువ ద్వారా నీటిని పక్కకి పంపింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో విలయ తాండవం చేస్తుంది కృష్ణానది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కూడా వరద నీరు ఏమాత్రం తగ్గకపోగా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్ద కరకట్ట
పూర్తిగా కూడా అక్కడ గండిపడిన నేపథ్యంలోనే వరద నీరు వేగంగా కూడా ఆ మంత్రి సత్యనారాయణ ఆశ్రమం దాటుకొని యువతలకు కూడా వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ కరకట్ట నుంచి సచివాలయానికి పోయే ప్రధాన రహదారిలోని గ్రామాలన్నీ కూడా నీటిమయమయ్యే పరిస్థితి ఉంది. అక్కడ అధికారులు అందరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పంచాయతీ అధికారులు కానీ, అలాగే ఏదైతే ఆర్ఎండ్బి శాఖ అధికారులు కానీ, అలాగే మున్సిపల్ శాఖ అధికారులు కానీ మొత్తంగా కూడా అటువైపుగా పైన పడుతున్నారు. ఆ దరిదాపులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కరకట్ట మీద నుంచి సచివాలయం పోయే ఆ దారిలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేపించి అక్కడి నుంచి వలస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వలస కేంద్రాలకైతే పంపించే ప్రయత్నం తెలుస్తా ఉంది. రాత్రి 8 గంటలు దాటితే గానీ తెలియని పరిస్థితి ఉంది. అలాగే మరో పక్క ఏదైతే కరకట్ట మీద నుంచి గండిపడి ఇటువైపుగా వస్తున్న వరద నీటి మొత్తాన్ని కూడా అడ్డుకట్టు వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే కొన్ని ట్రాక్టర్ల ద్వారా కానీ కొంతమేర మట్టి ఇసుక తెప్పించి గండికి నీటి ఆపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. వచ్చి బయటకు వచ్చి ఇటువైపు కొంతమందిని ఏమో బోటు ద్వారా తరలిస్తున్నారు. మామూలుగా రాత్రి క్రాక్ ఇచ్చింది. అంటే అంత మట్టి పోసారు కదా, అదేం చేసింది అక్క మొత్తం